వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. కొందరు సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు ఈ రోజు వీడియో ఏంటి అనంటే కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస పార్ట్ 77 అన్నమాట. వీడియో మంచిగా లెంతీగా ఉండబోతుంది మీకోసం, అలాగే ఫన్నీగా ఉండబోతుంది దోస్తులు. మరి మీరైతే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, అలాగే మన వీడియోస్ కి హైప్స్ ఇస్తూ ఉండండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఇక తెల్లారితే నా కోడలు ఇంటికి పోతా. మరి నా కోడలు ఎంత మర్యాద ఎత్తుదో, దాని అవ్వ ఎంత మర్యాద ఎత్తుదో చూస్తాయిగా. ఏమైందే గిడ ఒక్కదాని కూర్చున్నావు? ఇంట్లోండి ఏం చెయ్యాలి, ఇంకా కొడుకు రాకపాయే మరి. ఆడట అక్కడనే బిర్యానీ తిని వస్తాడట, ఫోన్ చేసిండు నా గురించి కూడా కుర్రి నేను వచ్చే వరకు కొంచెం లేట్ అవుతుంది అని చెప్పి. అయ్యో బిర్యానీ తింటాడట్నా, మనకింత పట్టుకరమ్మంటే ఏమో. ఆడ వచ్చే వరకు లేట్ అవుతుంది అట్నే అంటే అంతేనా? ఇక పెళ్ళం దగ్గర పోతే పెళ్ళం అవ్వగారు మర్యాద అయ్యరా? ఎందుకు ఉన్న పైసలన్నీ ఖర్చు చేసుకుంటా బయట ఫుడ్ తినుడు? ఇక వాళ్ళు పెడతారని మనది మనం తినకుంటుంటామా ఏంది? నేను రేపు పోతాన్న మరి. నువ్వు వస్తావా? నువ్వు కూడా వా, ఇద్దరం పోదాం. ఇద్దరం పోయి ఓ రోజు ఉన్నాక నువ్వు తెల్లారద్దు బా, నేను 2-3 రోజులు ఉంటాను ఇంటికాడ. అదే ఎందుకే పోవుడు వాళ్ళ ఇంటికి, రేపు పోయి ఎల్లుండిరా. ఇక నేనెందుకు వచ్చుడు? గట్ల ఊరయ్యా, 4-5 రోజులు ఉండండి, నేను రానే రాను. ఎందుకే? ఉండాలి అట్లా, అప్పుడప్పుడు టూర్ పోయినట్టు 4 రోజులు ఊరికి పోయి రావాలి. ఇక బిడ్డ అంటే అల్లుడు ఉండే అని ఉండబుద్ధి కాలేదు అని ఇక ఇప్పుడు కోడలో ఇంటికి పోయి ఓ 4 రోజులు ఉండత్తా. నువ్వు అండుకో, బుక్కడంత అండుకొని తిను. కొడుకు కూడా అడే అత్తడు రేపు. రేపెల్లుండి సోమవారం ఆనే ఉంటాడు. మళ్ళీ సోమవారం సాయంత్రం ఇటు అత్తడు కావచ్చు. నేను మెల్లగా బుధవారం వరకు అత్తా. అయ్యో లడ్డుగా, నువ్వు గన్ని రోజులు పోతే నా పానం ఎట్లుంటదిడా? అందుకే రా, నువ్వు రేపు రా. నువ్వు మళ్ళీ సోమవారం పొద్దుగలద్దు బస్కు. నేను రాను. ఇల్లు పెట్టి నాకెటు ఓ బుద్ధి కాదు, ఎటు రా బుద్ధి కాదు. పొలం పని ఎట్లయిడా? నువ్వు రాకుంటే నిన్ను పట్టుకొని నేనుండల్లా? పోతా పోతా, రేపు పోతా. పోదుతి. ఇక 4 రోజులు అయినాక వచ్చి మళ్ళీ ఎటన్నా పోయేది ఉన్నదా? ఎట్లేదు కదా, ఇన్నే ఉంటావు కదా. ఈయనే ఉంటదని పా, తిందాం. నాకు ఆకలి పాడైతుంది. నేను మరి కొడుకు ఇంకా అత్తలేడందని కూసోని చూస్తానా. లేట్ అవుతుందట, ఫోన్ చేసి చెప్పిండు. సరే పా, తిందాం పా. సరే. చిన్నోనికి ఇప్పుడు ఎట్లుందే? కొంచెం తక్కువ ఉందండి. ఇక అత్తం మెతకపోయి అవేందో వేసింది, మాడ మీద తమలపాకులు వేసింది, కొంచెం సడిది అనేది ఇగ్గింది. ఇక అప్పుడు బాగానే సేపు అన్నాడు. మళ్ళీ ఇంతకు ముందే వండబెట్టిన ఇక పడుకున్నాడు. ఏడ్చిండా? ఏడవలే ఇక మంచిగానే ఉన్నాడు. మీరు అన్నం తిందురు పార్రి. తింటది. మళ్ళీ అమ్మ వచ్చిందా చిన్నోని దగ్గరికి? ఇవరిదాకా ఇన్నే కూర్చొని పోయింది. చిన్నోడు పడుకునేదాకున్నది. ఇక ఆమెనే వండబెట్టింది. నేను పాలు ఇచ్చినా ఇక ఊపింది పండుకోబెట్టింది పోయింది. అట్లా కలిసిమెలిసి ఉండుర్రే శ్వేత, నాకు కూడా సంతోషం ఉంటది. నేను పోయిన కాడ కూడా ఆఫీస్లో నాకు కూడా నిమ్మలం ఉంటది. నా భార్యను నా కొడుకుని చూసుకోవడానికి మా అమ్మ ఉంది కదా, చూసుకుంటారు అని. సరే అండి. సరే నువ్వు తిన్నావా? తిన్నా, తినలే ఇంకా. దా ఇద్దరం తిని పడుకుందాం. సరే. ఏమైందిరా లడ్డు, మొత్తం నా ప్లేసు ఆక్రమించినవు ఇయ్యల్లా? ఇవాళ ఒక్కరోజు నేను ఇన్నేమంటా, నువ్వు కింద వండుకో. ఆ బల్లి పడగాను రాత్రి వచ్చి నా మీద పడే పిడాత నాకు మస్తు భయమైంది. నాకు కింద వంటే అస్సలే నిద్ర రాదు. ఇంకో బెడ్రూమ్ ఉంది కదా, అల్ల వండుకో. అబ్బో అదా, ఓ పెద్ద ఉంటది రూము, అలా నాకు అసలే నిద్ర పట్టది. నేను కూడా ఇల్లనే వంట పట్టు. కింద వండలేవు, నీకు కింద అస్సలే వండవు ఏమో. నో లడ్డు, నేను నీ దగ్గరనే పడుకుంటా, ఓకేనా? ఇక లడ్డుగాడు పోతాడేవో రేపు ఊరికి, మళ్ళా 4 రోజులకు అత్తడు లడ్డుగాడు. లడ్డు పాడదాను, మంచిగానే పెట్టినావు లడ్డు లడ్డని. నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి నేను అదే పేరు పెట్టి విలువబడితిని. నువ్వేమో కొత్తగా అంటావేమరా లడ్డుగా? సరేది, ఇలా వండరాదు బొర్రరాదు, కింద వండు. నువ్వే మంచం అంతుంటివి, ఇక నేనేడ వండాలల్లా? నాకేమో కింద వంట నిద్ర పట్టది. నేను ఆ బెడ్రూమ్ లో వంట అన్నపో. ఈడ కింద వండే కూడా నీ గుర్రుకు అస్సలు నిద్ర పట్టది. గుర్రా 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 కొట్టబడుతుంది. మొగోడు కొడతాడు గాని ఆడిది కొట్టని గేడ చూడలే నేను. సరేది, పండుకో.
ఆ బల్లత్తే నా దగ్గరికి రా. అబ్బో ఈ ముసలోడు చిన్నోడు కాదు, కింద అస్సలు ఉండదు. ఏమున్న బల్లలు బెడ్లు కావాలి ముసలోనికి. నాకు నిద్ర వస్తుంది. అవునయ్యా, ఇయ్యల్ల మన అయ్యపురాలు అత్తానన్నది. మరి మైసమ్మ కాడ కోడి కోసేది ఉన్నది కదా, ఇయ్యల్ల ఓసుకత్తవా? మళ్ళా అల్లుడు కూడా అత్తడు కావచ్చు సాయంత్రం. ఇవే పొద్దుట బస్ కత్తా అని అన్నదట మరి లతవ్వతోటి. ఇక మరి వచ్చే వరకు అండుతే తింటది కదా. అవునా, ఒక్క కోడి చాలుతా అదే? అప్పుడేక మేక కొయ్యే. అవు కోత్తాం, ఎందుకు కొయ్యం కొడక? కోత్తే ఓ 4 రోజులు పెట్టుకొని తింటావా? నీకు పని చేయమంటే సాతన కాదు గాని మేకలు కొయ్యి అది కొయ్యి ఇది కొయ్యి అని మంచిగా అంటావు. నేను నిన్న అంటలేను, నీతోటి మాట్లాడతలేను, బాబుతోటి మాట్లాడుతున్నా. నువ్వెందుకే అట్టేటిగా నా మీదకి వస్తావు? అంతోటి ఏంది గాని ఓ పెద్దది కోడి కొట్టించుకత్త తియ్యి. మరి అది జాలపోతే మళ్ళా చూసేది సాయంత్రం వరకు. ఇలా శనివారమేనాయే, మరి రేపు కోసుకొద్దామా? మరి ఆమత్తే అవో మయ్యపురాలు ఏం తెప్పియకపాయే అని అంటదో ఎట్లా పాడైందో, అందుకే అంటన్నా. ఇప్పుడైతే ఏదైనా పప్పుచారి అయ్యే. మళ్ళా నేను రేపు ఆదివారం కదా, రేపు కోసుకొద్దాం తియ్యి. పప్పు షార్ప్ మెచ్చుతుందా? వాళ్ళ ఇంటికి పోయినప్పుడు దేనితోటి పెట్టిందా నీకు? ఇక మనం వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కారం వేసి పెట్టినా తినాల్సిందే గాని మన ఇంటికి వాళ్ళత్తే మంచిగా కలుసుకోవాలిరా కొడుకా. అరుసుకో అరుసుకో. లేకపోతే కోడే కోసుకత్త తీయే. ఇక మళ్ళీ ఏంది మరి, బంటి పారా, బండి మీద పోయేద్దాంపా. సరే సరేపా. పసుపు ప్యాకెట్, కుంకుమ ప్యాకెట్, ఇంతంత కళ్ళు వంట పోయి మంచిగా ఆరగించి మొక్కి కొయ్యుర్రి. సరే. అమ్మా ఏమైందే? ఏం లేదు బిడ్డ, ఇప్పుడే లేచినావా? జరసేపు పండుకోపోయినావు. ఏమోనే అమ్మా, నిద్ర పడతలేదు. బాపును తమ్ముడు ఎట పోతురు కదా, నేను ఇంటి ముంగట పోయే వరకు బండెక్కిపోతుర్రు. ఏం లేదు బిడ్డ, మీ అత్త అత్తంది కదా ఇయ్యల్ల. ఇక మైసమ్మ దగ్గర కోడి కోసేది ఉన్నది, కోడి కోసుకరా పోర్రని పంపించిన. అవునానే, ఇయ్యల్ల ఎందుకే? రేపు తెప్పియపోదువా? రేపు తినకపోదువా? ఏమో బిడ్డ, అత్తే ఆమె తిండికే చూస్తుందాయే, ఏం తెచ్చిర్రు ఏం పెడుతుర్రు అనే చూస్తుందాయే. అందుకే ఇక తెమ్మనన్నా. పూరీలు వేయాలా లేకపోతే రొట్టె వేయాలే? పూరీలు ఎత్తావు. పూరీలు ఎందుకే అమ్మా? బగారన్నం వేసి చికెన్ వేసి పెడుతూతి. రేపు ఆదివారం కదా, రేపు గిట్లేమన్నా వేసుకుందాం తియ్యి. అల్లుడు సాయంత్రం వస్తా అన్నాడా? అత్తా అన్నాడు. సరే తీ బిడ్డ రాని. నేను తానం చేసి ఆ కూర కన్నీ రెడీ చేస్తా బాబు కోసుకొచ్చే వరకు. ఇలా టిఫిన్ కి ఏం పెట్టలేదు బిడ్డ, పాలల్లో బ్రెడ్ వేసుకుని తిను. సరే అమ్మా, నేను బాత్రూమ్ పోయి ముఖం కడుక్కుంటా. కడుక్కోపో. ఆగు, మా అత్తమ్మ ఊడ్చినట్టున్నది, చల్లినట్టున్నది కదా, అంత క్లీన్ గానే ఉన్నది. ఊడ్చినవా అత్తమ్మ ఇక్కడ? ఇక అంతా ఊడ్చుకొచ్చినా చల్లినా. చిన్నైన లేచిండా? జరా సర్ది ఎట్లున్నది? రాత్రి వండుకున్నాడా లేదా? పన్నడత్తమ్మా. ఇక మధ్యలో ఒకసారి లేచిండు, పాలిచ్చినా పడుకోబెట్టినా. ఇక 4ంటికి లేచి ఆట పెట్టిండు, మళ్ళా ఇప్పుడిప్పుడే వన్నాడు. ఇక నేను వంట ఎత్తైనకు. షైపో ఏం కూర అంటున్నావు? అలసంటకాయలు ఉన్నాయి, ఇక గవ్వే అండుతా. సరే సరే అండుపో. దీనికి బుద్ధొచ్చి మారి నాతోటి మంచిగా ఉంటే నేను అటో ఇటో ఇంత పని అయ్యనా? స్నానం చేసి ఇంత బువ్వ కూర అన్న వండుకుందాం. నువ్వు సాయంత్రం అట్నుండే వస్తావు బిడ్డ? అట్టుండటే అత్తనే అమ్మా. నేను మరి 11ంటికి బస్సు ఉంది కదా, నుండి ఆ బస్సుకు పోతా. నువ్వు సాయంత్రం రా. పోతావా అయ్యాల లత దగ్గరికి? సరే సరేనే అమ్మా, నాన్నను కూడా రమ్మంటే అయిపోతుంది కదా, మళ్ళా సోమవారం రాకపోదురా? రమ్మంటే పొలం ఎవరు చూడాలి అని అంటాడు. పొలానికి రేపు ఎవరు నన్ను ఒక్క రోజు నీళ్లు పెట్టమంటే అయిపోతుంది కదా. ఇవాళ నీళ్లు పెట్టచ్చి అత్తే అయ్యే పోతుంది కదా. ఏమో బిడ్డ, నాన్న ఇల్లు పెట్టి ఎటు ఓడు ఎటు రాడు, ఇల్లే దేవలోకమైనకు. సరే తీ, నీకు మరి ఇల్లు తెలుసు కదా బస్ స్టాండ్ లో దినాక. అయ్యో నాకెందుకు తెలియదు ఇల్లు. సరేనే అమ్మా, మరి నేను పోతా ఇక ఆఫీస్ కి. అన్నం తినవా? అన్నం తినబుద్ధి అయితే లేదే, టిఫిన్ పెట్టినావు కదా, మధ్యాహ్నం తింటా. పొంగ టిఫిన్ చేసి పోతా. సరే మరి పో, మెల్లగా పో, జర జాగ్రత్త. సరే. స్నానం చేసి రెడీ కావాలి. ఈ మనిషి పొలం కాడికి వేండు, ఎప్పుడొస్తాడో మరి, తొందరరా అని చెప్పినా. సారీ బిడ్డకు ఫోన్ చేద్దాం. హలో నాని. అమ్మా ఏమైంది బిడ్డ? పిల్లగానికి సర్ది తక్కువైందా? మంచిగా ఉన్నాడా? అమ్మా తక్కువైందే. మా అత్త నిన్న ఓమములేసిందట, మళ్ళా నెత్తి మీద తలమలపాకు పెట్టిందట. జరా సర్ది అనేటిది ఇగ్గింది. ఇక నైట్ అంతా మంచిగానే వండుకున్నాడే. అయితే ఇవ్వవా తక్కువైంది కదా అని సపరేట ఊకుండా కుర్రి. 2-3 రోజుల దాకా ఓమముళ్ళు ఇప్పకుర్రి, నెత్తి మీద తమలపాకు ఎయ్యుర్రి. వీడియో
పన్నడితే అమ్మ లేచినాక చేస్తా. మరి నేను వదినోళ్ళింటికి పోతున్న బిడ్డ, నేను పోయినాక వీడియో కాల్ ఎత్తతి పిల్లగాన్ని చూస్తా. పోతున్నావానే? ఇక పోతా బిడ్డ, ఓ 2 రోజులు ఉండత్తా. నేను పోయి వచ్చినాక నీకు ఫోన్ చేస్తా, నువ్వు వచ్చేవుతి అప్పుడు సరేనా? బాపుని తోలిత్తదని. ఇక బాపుని రమ్మంటే బాపు రాడట, బాపుకు వ్యవసాయం ఇల్లు నిష్పెట్టి ఎటు రాడాయే. సరే సరే తీ, రాకుంటావనైతి. సరే బిడ్డ, ఇక తయారైతే తానం చేస్తా. చేయిపో ఉండే అమ్మ, నాకు పని ఉన్నది. సరే ఎవలే అల్లు? బిడ్డకు ఫోన్ చేసినా. పిల్లగానికి సర్ది తక్కువ అయిందట్నా? మంచిగా ఉండడట్నా? మంచిగానే ఉన్నాడట. వీడియో కాల్ చేస్తా బిడ్డ మాట్లాడతానంటే పండుకున్నాడే అమ్మ అని అంటాంది. ఇక సరే తీ బిడ్డ, నేను వదిన దగ్గర పోతున్నా, పోయినాక ఫోన్ చేస్తా అన్న. సరే మరి టైం అయిపోతాంది, 9:30 అవుతాంది. పో, తానం చేసి రెడీగా పో. సరేనయ్యా, ఇక తానం చేస్తా పోతాన్నా. ఇలా అడ్డుగడు పోతే నేను ఒక్కవన్నీ ఎట్లుండాలి? రేపు పొద్దున పొలానికి నీళ్లు పెట్టినాక పోయ్యత్తా వీలుంటే. అబ్బో, బిడ్డింటికి పోంగా ఓ చీర కట్టి లడ్డుగా రెడీ అయినావు, ఈ కోడలింటికి పోంగా లడ్డుగా రెడీ అవుతున్నావు. ఏంద్ర లడ్డు, సంబరం కొద్దీ సూపర్ రెడీ అవుతున్నావు. అబ్బో లడ్డుగో, ఈ చీరలా సూపర్ ఉన్నవురో, నాకైతే మొత్తం కళ్ళే తిరుగుతాన్నాయి. అరే నిజమే, ముద్దుగున్నవే. పోకురా లడ్డు, మనం ఇయ్యల్లా ఎటన్ను పోదాం పిక్నిక్ లెక్క. చీరల చూస్తా అంటే నిన్ను వదిలిపెట్టి ఉండలేకపోతున్నా నేను. అన్ని చిలిపి మాటలు మాట్లాడతావు. ఏ పిక్నిక్ పోతావు? ఏ పిక్నిక్? ఊరిసిపెట్టి ఇల్లిసిపెట్టి నువ్వెటు పోవు? నాకు తెలియదా? ఇక కోడలో ఇంటికి పోతా, బస్సుకు టైం అవుతుంది, పోదాం పాలేవు. ఆ లడ్డుగానికి అందరి చిట్టి తలుగుతుంది. మీరు భలే మాట్లాడతారండి. అన్ని నన్ను ఇంకా చిన్న పిల్లలెక్కనే చూస్తారు మీరు. నువ్వు నాకు చిన్న పిల్లవేనే, అట్లనే అనిపిస్తుంది. నీ మనస్తత్వం అంతా చిన్న పిల్లల లెక్కనే ఉంటది. నేను హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకుంటా, ఇక పోదాం, బస్సు టైం అవుతుంది. ఎన్ని చీరలు పెట్టుకున్నావే? 2 పెట్టుకున్నా. సరే తెచ్చుకోపో. అలా అడుగాడు రాను స్మార్ట్ గా రెడీ అవుతాడు. పోదాం పదా. ఏ పారాలడ్డుగా బస్ స్టాండ్ దాకా వచ్చి బస్ ఎక్కిచ్చత్తా. నేనెటు పోతానే, పొలం కాడికి వంగ తాళం వేసిపోతా, మళ్ళొచ్చి ఇంట్లోనే ఉంటా. ఏమైందే, నిన్న మధ్యాహ్నం వచ్చే వరకు వాళ్ళిద్దరిని పెట్టుకొని ఉన్నావు, నేనేమో ఆశ కొద్ది అత్తిని నీ దగ్గరికి, ఇక నువ్వేమో నిరాశ ఎత్తివి. నర్సి వచ్చింది, ముచ్చటకు మూతులు చాపింది, నేనేమో సప్పుడు చేయకుండా కూడా కూసుందాం పట్టని కూసుని ముచ్చట పెట్టుకుంటున్నది కాదు. దానికి ఏడ పని ఉండదు మొద్దు దానికి. నీతోటి ముచ్చట పెట్టక 2-3 రోజులు అవుతుంది, నాకేమో మనసున పడతలేదు. వచ్చినప్పుడల్లా తాపకోకొని పెట్టుకొని ఉంటాను. మరి నీకు ఇష్టం లేకనా, లేకపోతే నేను రావద్దనా? ఏ బావా, గట్లా మాట్లాడతావేంది? నాకు నువ్వంటే ఇష్టమని నీకు తెలియదా? ఎందుకట్లా చేస్తున్నావు? సరే గాని ఇలా మధ్యాహ్నం అయితే ఇంట్లోనే ఉండి తలుపులు పెట్టుకో. చూడయ్యో, మూతి పెట్టి ఎట్లా ముచ్చట పెట్టుకుంటారు. పోతానవే నరసన్న? మేమేటో పోతున్నాం గాని మేము పైన ఉన్నట్టున్నావు కదా. నేనేం పని నరసవ్వా, నిన్న గొడ్డలు తెచ్చుకుంటా అనలేదా? గదే పోసే దగ్గరకు పోతాన్నా. గొడ్డలేదో పోసవ దగ్గరనే ఉన్నట్టున్నది కదా, తీసుకోపోయినావు. నా దగ్గర ఎందుకు పాడైంది? ఏం లేదే, మా నర్సవ్వ కోడలు నీవు చెప్తా అని పోతాంది, ఇక బస్సు ఎక్కిచ్చేద్దామని పోతున్నా. అవునా, సరే తీ. అల్లెన్ని రోజులకు అత్తవే నరసవ్వ? ఎన్ని రోజులు ఎక్కడిది? ఎల్లుండి రానా? అత్త ఉండు, 4 వద్దులు ఏమైతాందే? 4 వద్దులుంటే మాకెవలాంటి పెట్టాలనవ్వా? నా కొడుకు నాకు. నువ్వు కూడా పోతా అయిపోవు కదా. ఇక్కడ పొలం ఎవరు చూడాలే? బస్సు పోతుంది, మనం వచ్చే వరకు ఈ బస్సు అయింది, లేకపోతే ఆ బస్సు డైరెక్ట్ ఇంట్లోకే పోవు గాని పా. నీకు నోరట్టి ఉండదా అనే లడ్డుగా? ఏందో మాట్లాడుతుంది, దీని మాటలు చల్ల ఉండా. కానీరు ఏంటిదో కానిచ్చేది. పోసికి మీసాలు ఎట్లా నచ్చిండో, ఆ మీసాలన్నీ గుచ్చుకొని పాడైతాయి. మీసాలే ఉన్నాయి ఇంత పొడుగు, దాని అన్ని గవ్వే మాటలు. మన ఇద్దరి గురించి ఊరంతా తెలుసంటవా బావా? తెలిస్తే తెలుసుకొని తీయలేవు, ఏమైతుంది? నేనెవ్వనకు భయపడా, తెలిస్తేందే తెలివని. నీకేమైనా భయం అవుతుందా? ఈ నర్సికి అన్నేరికే, అందుకే మన ఇద్దరిని సూటిపోటు మాటలు అంటది. అంటానని గాని ఆయనతో నీ పెళ్ళానికి చెప్పదు కదా. చెప్తే నేను రుబిడి చూపిమననా? మరి ఏడ దొరకబట్టి నువ్వు ఏం కథ అనేది చూపిమననానే? అట్లేం చెప్పదు గాని. సరేతి, ఇక నేను పోతానా, ఇది ఊరుకోతాందేమో, ఇక ఏ అడ్డు ఉండత్తి. సరే, నువ్వేందే ఆళ్ళ ముంగట్నే గట్ల గిట్లా అని అంటావు? సంగతి
ఉన్నది అని అనుకుంటారు. ఊరంతా ఎరికేనాయే పోసి రాయమల్లును ఉంచుకున్నదని. ఆ రాయమల్లు పెళ్ళానికి తెలుస్తుంటది ఇక దబిడి దిబిడి. మనకెందుకే ఆయనతో పుష్కనా నువ్వు పోయి చెప్పావు ఎవరి సావు ఆలు సావని. మనకెందుకు ఏది పెంట మీద పెట్టుకోవద్దు చెప్తాన్నా నేను. నేను ఎందుకు పెట్టుకుంటానయ్యా? అవునే లడ్డు, నువ్వు పోతే నాకు మంచిగా అనిపిస్తలేదురా లడ్డు మీయా. నా పానమంతా కొట్టుకుంటాంది. అబ్బా నువ్వు వెళ్ళుండిరా సరేనా? అత్త తియ్యి రంది పెట్టుకుని ఆయన నేను వచ్చే వరకు మంచాల పడేవు. మన నీకెవరు చేయాలి? నేనేం మంచాల పడగాని పోయి ఈ అపరాధ సంగతి కోడల సంగతి చూసే అత్త. నాకేమేం చేసి పెడతారో మరి ఎంత చూసుకుంటారో చూస్తా. ఇప్పుడు నువ్వు కోడల్ని చూడ్డానికి పోతానవా లేకపోతే తినడానికి పోతున్నవే? దేనికో పోతున్నా తీయలేవు. బస్ వస్తాంది. ఎల్లవోరా లడ్డు జాగ్రత్త, పోయినాక ఫోన్ చెయ్యి. చేత్త ఎటు పోయినవురా ఇవరి దాకా? నేనాడే అక్కడ గ్రామ పంచాయతీ కాడ లొల్లైతే వేనా. ఏమైంది, తిన్నరా మీరు? నువ్వు తిన్నావురా, నువ్వు తింటవేమో అని పిలుస్తాను. అరే ఇక ఇంకోసేపు అయితే మా అత్త దిగుతుంది. మా అత్త వచ్చినాక మా అత్తను నువ్వు ఇద్దరు తిందు తీరా. నేను గాయతో ఎందుకు తినాలే? మీరు భలే మాట్లాడతారు. అత్తమ్మ నీకు సోపత అవుతుందిరా, ఇద్దరు కలిసి తినుర్రి మంచిగా కూసోని. ఓ నువ్వు భలే సోపతి ఎత్తన్నావు పో. అవన్నీ తెలియదు నాకు. వచ్చిందంటే మొత్తం గంజులు చెప్తుంది. ఓ అమ్మ నాకు అన్నం వేసుకురా పోయే. ఓ పోడా, ఇప్పుడు అంటున్నావు కానీ ఆమె ముంగట గిట్లా అనేవు తింటాన్నావు చేస్తాన్నావు అని. అసలే ఆమె మళ్ళా సాటుకు 10 ముచ్చట్లు మాట్లాడుతుంది. ఏ నేనెందుకంటనే? నీ అవ్వ అసలు ఆమె ఎందుకు అత్తాందే నీ? అయ్యో అత్తేమైతుందిరా, ఇంటికి చుట్టాలు రారు పోరారా? నీకేమో ఎవలద్దు. ఏం చుట్టాలో ఏమో పో. పోడా రేపు నువ్వు పెళ్లి చేసుకున్నాక నీకు పెళ్ళం వచ్చినాక నీ పెళ్ళం వల్ల అవ్వత్తది. గట్లనే అంటావా? ఎందుకత్తా నువ్వు పీకు అంటావా? పొద్దున రావాలి సాయంత్రం బీకాలే. గంతేగాని 2-3 రోజులు ఉంటే నా ఇంట్లో నడవదంట నేను. ఓ పిష్నార్తనం ఎన్నుండొచ్చిందిరా? పిష్నార్ సంఘానికి అధ్యక్షుడు నువ్వు నిజంగా. ఇక నువ్వు ఇట్లనే వాగుకుంటా టైం వేస్ట్ చేస్తాను చూస్తున్నావా? ఆయనతో ఆమె అత్తది. నడువు వేసుకరాపో. అన్ని కావాలా అనగానే ఈ శకుంతలాదేవి గిట్లెందుకు తయారైందే? రాను రాను ముసలితనానికి అత్తంది గాని దీని బుద్ధి అయితే మారతలేదు. అబ్బా అబ్బా కొజ్జది. అయ్యో వేసుకొచ్చుకుంటూ రారా, మరి నువ్వే అన్నావు నేను కొజ్జదాన్నేమో. అయ్యో శకుంతలాదేవి నిన్ను కాదే, ఇలా అత్తమ్మనంటాను కొజ్జదని. నువ్వు వేసుకరా బాంచాను కాలు మొక్తా. అరే మా అత్త ఉన్న రోజులు జరా నువ్వు అదో పని ఇదో పని చేసినట్టు ఎయిరా. మా అత్త ముంగట నేను బాగా బిల్డప్ ఇద్దును. మా తమ్ముడు అన్ని పనులు చేస్తాడు అని. ఇక నువ్వు కూర్చొని ఉన్నావనుకో, ఏమైందే నీ తమ్ముడు అన్ని పనులు చేస్తాడని అంటే కదా అని అంటది. ఆ పని ఈ పని అంటే ఏ పని చేయాలే? ఇల్లు ఊడ్చుకుంటూ బోల్దాం వల్ల ఏంది? గట్ల కాదురా మెంటల్ సత్తి. నాన్నతోటి అటు ఇటు పొలం కాడికో అంటున్నా. బుక్కులు పట్టి చదువు జరా. పోతది. అబ్బా కమ్మా వాసన వస్తుంది అమ్మాతే. అయ్యో తెచ్చదాకా అవుతావా లేదా? తినిగా. ఓ అమ్మో నీ అవ్వ బగారేసిన అవే సూపర్ పో. శకుంతలాదేవి ఇలా షేక్ అనిపిస్తుంది పో. కూరలు గుమగుమలాడుతున్నాయి. ఇదంతా అక్కోళ్ళత్త గురించానే? ఎవరి గురించి అయితే ఏంద్రా, మనం తింటలేమా? తిను. సూపర్ ఉన్నదే శకుంతలాదేవి. నీ అవ్వ ఇయ్యాల సూపర్ అండినవేమే, ఎప్పుడు గిట్లా అండలేదు. తినరా నువ్వైతే, నీ సపరిచుడు పాడుగాను. ఇంత అంతే కూర వేసుకొచ్చినవేమే, ఇంకింత వేసుకొస్తేమవు. అదైతే తినలేవురా, నీకు కూడా సేమ్ మా అత్త లెక్కనే బగ్గా ఆపచ్చని ఉంటది. ఏం చేస్తారు? అగో వదినే ఇప్పుడే వస్తున్నావా? అత్తమ్మ తొందరనే దిగవు బస్సు. అంత మంచిదేనా అత్తమ్మ? అంత మంచిదే పిల్లగా. ప్లేట్ నిండా అన్నం కూర వేసుకొని తింటానవా? అత్తుడితోటే నా ప్లేట్ మీద కన్నేసింది కదా. వదినే కూసుందూరా. మామయ్య ఇట్లా మంచిగా ఉన్నారా అత్తమ్మ? మంచిగానే ఉన్నాడే, నిన్ను అడిగినట్టు ఎప్పుమని అన్నాడు. ఇక మామయ్య పానం అంతా ఇన్నే ఉన్నది గాని ఇక మళ్ళా పొలం ఎవరు చూడాలని రాలేదు. అయ్యో ఒక్కరోజు రమ్మంటే ఏమవు వదినా? ఇక మీరు ఫోన్ చేసి నన్నే రమ్మంట్రీ. మీ అన్నను రమ్మనుకోవద్దా నువ్వు? ఏమో ఇక నీకు చెప్తా అన్నకి చెప్తావు కావచ్చని నేను అనుకుంటుని. అయబెట్టుకత్తతి. ఓ వదినే ఈ మధ్యాహ్నం షాయ్ ఎందుకు తియ్యి? కూసోర్రి లదా ఇటు కూసుందురా. ఏ పానం ఎట్లున్నదే? మంచిగానే ఉంది అత్తమ్మ. ఓ పోడా మింగురా జల్దీ. తింటానా అన్నట్టు వేండు పొలం కాడికి. అబ్బో నేను ఈడ తింటే నడవది, పక్కకు పోవాలి. పిల్లగాడేమో పళ్ళం ఎందుకొని ఉడతాడు. ఇక దూపు అవుతుందట. ఇక నీళ్లు తెమ్మనంటే పోరా అన్నే తినిపోరా అంటే పోతాండు వదిన. అన్నం వేసుకత్త కడుక్కోపో చేతులు కాలు కడుక్కొని వచ్చిన. పొద్దున ఇటు అత్త అన్న సంబరానికి తినబుద్ధి కాలే వదిన, ఆకలి బద్ద అవుతాంది. అచ్చుడితోటే తిండికి ఎదురు చూస్తాంది. అబ్బా తమ్ముని పేట్లో చూసినట్టున్నది. ఇక ఆగుతలేదు. తీసుకురాపోయి అత్తమ్మకు తింటది. ఎంకురండి పప్ప సారా
చూసినావే అమ్మ, ఈ డంబుది ఇప్పుడు తమ్ముని ప్లేట్లో ఇవ్వడనే చూసింది. అది చూసే అన్నం వేసుకురాపోర్రు అంటాంది. మళ్ళా కావాలని షర్తుకు పప్పుచారా అంటాంది. అయితవైతే బిడ్డ. లేదత్తమ్మా, నువ్వు వస్తున్నావని చికెన్ అండినాం, బగారేసినాం. అబ్బో, నేనంటే బగ్గని ప్రేమ ఉన్నదే కొడదు. ఆహా, ఇంకా పూరీలో రొట్టెలో ఏలేదానే? నువ్వు తినడానికే వచ్చినావు, నన్ను చూడడానికి కాదు. నాకెరకే నీ సంగతి. ఇక రేపు వేసుకుందాం తీయే అమ్మా నన్నది లతవ్వ. ఇక అల్లుడు వస్తాడు కదా సాయంత్రం, ఇక రేపు వేసుకుందాం తీయనన్నది, అందుకే చేయలేదు వదినా. అయితే వేసుకురాపో, అన్నం ఆకలి అవుతుంది. సరే బాపును రేపు కళ్ళు చెప్పు, మన దిక్కు కళ్ళు చక్కగా దొరకదాయే. ఇక్కడ కళ్ళు మంచిగుంటది. ఇక కళ్ళు తాగితే నువ్వు అవుతావా? మొత్తం నాదే రాజ్యం అంటావు. సరే అత్తమ్మా, రేపు చెప్తాది. తమ్ముడిని తీసుకురమ్మందని తీయి. శ్వేత కొడుకు మంచి ఉండడట్నా? సరిదైందని అన్నావు కదా, తక్కువైందట్నా? తక్కువైందట్నే. ఇక ఫోన్ చేద్దాం తీయి, కొంచెం అయినాక చూద్దాం మరి పిల్లగాని వీడియో కాల్ చేసి. సరే ఏదేమి అమ్మ దేవాయే వేసుకొత్తా అని. ఈ డంబక్కకు పానం అవతలేదు. ఎప్పుడొచ్చి ముక్కలు కడుపులో పడాలని చూస్తుంది. వేసుకొత్తది. అయ్యో వదినా, ఆగో, లెగ్ పీసులు వేస్తావా వదినే? నాకు లెగ్ పీసులు అంటే బగ్గి ఇష్టం. నీకెట్లా తెలుసు నాకు ఇష్టం అని? నువ్వేదైనా పీక్కొని తింటావని మాకెరకే, అందుకే లెగ్ పీసులు నీ గురించే ఉంచినాం. తినత్తమ్మా, తిన్నారే, అందరం తినకపోదుమా? ఇక మాకు అప్పుడే ఆకలైందత్తమ్మా. ఈరోజు అమ్మ ఏమో టిఫిన్ చేయలేదు. ఇక కూరైనాక వెంటనే తిన్నాక ఇక బాప అటువేండు. మేము ఇప్పుడే ఇట్లా కూర్చున్నాం, నువ్వు వస్తాన్నావు అంతే. తిను మేము తిన్నాం గాని. నీళ్ళ బాటిల్ ఎత్తా. అబ్బా, ఏమున్నదే కూర, గిట్లా అండాలే కూర అంటే. ఇక మా అమ్మ ఉన్నంతలైనా మంచిగా వండుతుంది, చిక్కగా వండుతుంది. మన లెక్క లొడలొడ పులుసు పెట్టదత్తమ్మా, బెండకాయ పులుసు తీరు. అందరికి చాలద్దా అని నేనే పెడతానే పులుసు గట్లా. అబ్బా కమ్మగా వండిందే, అబ్బా సూపర్ ఉన్నదే. తిను సూపర్ పో. అట్లా పొయ్యి మీద అంటింది, అందుకే కమ్మగా ఉన్నది. పెట్టిన వదినే నీళ్లు తాగు. కూర గమ్మతున్నది వదినే, మంచిగా నువ్వు చిక్కగా సూపర్ ఉన్నది. తింటా అంటే తినబుద్ధి అవుతుంది. ఇక మరి నీ లెక్క అనుకున్నావా వదినే? 10 మంది చుట్టాలను పిలిచి పావు కిలో తెప్పించి లొడలొడ పులుసు పెడతా అనుకున్నావా ఏంది? అబ్బో, ఇది నా ఇంటికి వచ్చినప్పుడు లొడలొడ పులుసు పెట్టినానే అంటాంది. మేము ఎంత లేకున్నా కూడా వచ్చిన చుట్టాలను మంచిగా అరుచుకుంటాం. నాకు తెలియదా వదినే మీ గురించి? నాకు తెలుసు గాని కూర టేస్ట్ అయితే అదిరిపోయింది. మా అన్న మొత్తం నీ చేతి వంటలు తినే మంచిగా లడ్డువేండు కదా. మరేమనుకుంటాన్నావు? గిట్ల ఉండే బక్కగా. ఇక నా చేతి వంట తినే మొత్తం లావైండు. నేనుంటే ఇంతకు డబ్బులు అయితే కావచ్చు వదినే. నేను వండి పెట్టుకుంటూ ఉంటా అంటే నేను తినుకుంటుంటే. అవునా అని ముద్దానా? ఇప్పుడు అట్లుండవన్నా ఉంటావు. నీకేమైనా రండా? ఉండువాదినే నా ఇంటికాడ. నేను అద్దంటానా? నేను ఎప్పుడెప్పుడు పోతారని చూడా అత్తే. ఉండని 4 రోజులు, ఉన్నన్ని రోజులు తృప్తిగా ఉండాలని చూస్తా. కొందరైతే ఇంటికి పోడుతోటే ఇల్లు ఎప్పుడు పోతారు అని చూస్తారు. పిల్లి మూతి నన్నే అంటాంది, రివర్స్ లో నాకు ఎరికే. వాడిని తిన్నాక ముచ్చట పెట్టుకుందాం గాని. కొమ్ముతనే ఉండాలి అత్తమ్మ నువ్వు. పాపం ఇన్ని రోజులు ఏం తిన్నావో ఏం కథను. అవన్నీ కడుపు నిండా తిన్నవా లేదా? అద్దు అనంటే ఇంకింత ఎత్తివి, బగ్గ టైట్ అయింది ఈ కడుపు. అయితే అత్తమ్మ, నీకు పెట్టేటోళ్ళు ఎవరున్నారు? ఇక నీకు ఎవరన్నా ఉన్నారా? ఇక మాకు మించిన వాళ్ళు నీకెవరున్నారు? ఇక రాక వచ్చినావు. అవునే లత, నాకెవరున్నారే? ఇక అటు పోతూ బిడ్డోళ్ళ ఇంటికాడ బగ్గ రోజులు ఉండబుద్ధి కాదు. ఇక పిల్లగాని మీద పానం కొట్టుకొని అట్లా పోయి చూసొచ్చినా. ఇప్పుడు మంచిగా ఉంటున్నారట్నా వాళ్ళ అత్తున్ను మీకు బిడ్డ? మంచిగానే ఉంటున్నారటవ్వా. ఎత్తుకుంటుందట పిల్లగాన్ని, ఇంత పని చేస్తుందట, మంచిగానే ఉంటుర్రట. అత్తతోటి కోడలు మంచిగా ఉన్నాక అత్త మంచిగా ఉండకపోతే ఏం చేస్తుంది? అగో చెల్లె, ఎప్పుడు వచ్చినావు? అన్నా, అంత బాగానే. నేను ఇంతకు ముందే వచ్చినా, తిన్నా, ఇట్లా కూసున్నానే. అంత బక్కబడ్డమే కొంచెం మొన్నటికి అల్లకి. ఏ పానం మంచుకుంటలేదవ్వా. ఇక బీపీ పాడాయే, ఎప్పుడు ఏదోటి రోగాలు. ఇక అట్లనే ఉంటది. ఏమైందయ్యా తొందరనే వచ్చినావు? బంటిగాడు ఏడవేండే, ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎత్తలేడు. గడ్డపార తీసుకొని వస్తాడేమో అనంటే ఫోన్ అస్సలకే లిఫ్ట్ ఎత్తలేడు. ఇక మళ్ళా గడ్డపార తీసుకుపోవడానికి వచ్చిన నేను. అయ్యో, వాడు ఇప్పుడే తిన్నాడే బాపు. ఏటువాయే పళ్ళం పట్టుకొని గంజు మునుగడ పెట్టుకొని తింటాడా ఏంది? తిన్నాడు అట్లా ఒరిగిండి ఇప్పుడే. నువ్వు తిన్నావా చెల్లె? తిన్నా. అన్న చెల్లెలు ఇద్దరు సేవ్ ఉన్నారు కదా. అంతేనా? మరి ఏమనుకుంటానో అన్న చెల్లెలం అంటే. సరే నేను గడ్డపార తీసుకొని పొలం కాడికి పోతున్నా, మళ్ళత్తా. సరే పో. అన్న రేపటికి కళ్ళు చెప్పే, ఇక్కడ కళ్ళు మంచిగా ఉంటది. దీనికి తినుడు పీసా తాగుడు పీసే. సరే చెల్లె చెప్తా. ఇక సాయంత్రం అల్లుడు వస్తాడేమో. ఇక రేపు దావతి వేసుకుందాం తీ. మళ్ళా ఏం దావతే? ఇయ్యాలనే చికెన్ తెప్పిత్రి, మళ్ళీ రేపేం తెప్పిస్తారు?
రేపా చెర్లా బాగా చేపలు పడుతున్నాయి. చేపలు పట్టుకరమ్మంట తియ్యి బంటిగాన్ని పోయి రేపు పొద్దుగాల. అవునే చేపల కూర మంచిగుంటది. లతవ్వ మంచిగా అంటది చేపల పులుసు. ఓసారి అండింది సూపర్ ఉన్నది. ఆహా, ఇక నమ్మ తినిపోవడానికి వచ్చినవన్నమాట. రేపు చేపల పులుసు, మరి ఎల్లుండే పులుసు కావాలంటదో. లతవ్వకు నేనే నేర్పుతిని. సరే తీవనే రేపు పెట్టుకుందాం తీ చేపల పులుసు. ఇన్ని రొట్టెలు చేస్తా, ఇంత కళ్ళు. సరే అట్లయితేనే నిమ్మలం అవుతుంది. లేకపోతే ముఖం మొత్తం మార్చుకొని సప్పుడేగా వీక్తుంది. పంపత్తున్నట్టుందవ్వా, నేను పడతా, మీరు మాట్లాడుర్రి. జరసేపు అట్లా ఉరగపోయినావు వదినే. ఏం ఉరగాలి వదినే, నా బిడ్డకు ఫోన్ చేస్తా. వీడియో కాల్ చేస్తేనే పోయినాక అన్నా. అవునా, చెయ్యి అత మాట్లాడతావా అని వీడియో కాల్ చేద్దాం. నేను మాట్లాడతా గాని ఆమె నాతోటి మాట్లాడుతుందా అత్తమ్మ? ఎందుకు మాట్లాడదే, ఫోన్ చేద్దాం ఆగు. ఇంకా అవుతాంది కానీ మరి ఏం పని మీద ఉన్నదో. అమ్మా అవ్వా, ఏం చెప్తారు బిడ్డ? పిల్లగానికి పూర్తిగా తక్కువైందా? తక్కువైందే అమ్మా. తిన్నావా బిడ్డ? ఏం కూర వండినావు? తిన్ననే అమ్మా, టమాటా కూర వండిన ఈరోజు. ఇగో అత్తమ్మ ఇన్నే ఉన్నది, ఇక చిన్నోన్ని ఎత్తుకొని కూర్చున్నది. నేను తిన్నా, ఇప్పుడే ఇట్లా కూర్చున్నా, నువ్వు ఫోన్ చేస్తున్నావు. పోయినావా అమ్మా? వచ్చినా తిన్నా, మరి ఫోన్ చేస్తాను బిడ్డ. ఆహా, వదినే మంచిగా ఉన్నదా? మంచిగా ఉన్నది, ఉన్నది మాట్లాడు. శ్వేత మంచిగా ఉన్నారా? అల్లుడుకు సడిదైందట కదా, మంచిగా ఉన్నాడా? మంచిగానే ఉన్నాడు వదినే. ఇక మొత్తం అవ్వగారింటికి పోయినాక నన్ను మర్చిపోయినావు కదా, ఫోనే ఎత్తలేవు. కనీసం నా కోసం ఫోన్ చేయకుండా చిన్నోని కోసం అన్న ఫోన్ చేస్తలేవు కదా. ఇక ఏం లేదురా, నాకు కూడా ఆరోగ్యం చక్కగా ఉంటలేదు. రోజు తినుడు పడుకునుడే అవుతుంది. ఇక ఫోన్ కూడా ఎక్కువ చూస్తలేనురా శ్వేత, అందుకే చేయలేదు. మీరైతే మంచిగా ఉన్నారు కదా? మా అన్న డ్యూటీ పోతుండా? పోతాండు. చిన్న కన్నయ్యలు మందే బాంచను మీకు ఆయిల్ వచ్చినాయానే? చిక్కలమ్మ మాట్లాడే నానా. అమ్మమ్మ ఇప్పుడేం మాటలత్తాయి, మాట్లాడాన పడుతుంది. అమ్మన బంగారు తండ్రి, అమ్మమ్మని చూసుటోటే అంటనవానే. ఓ మందుల మీకు సడుదులేనియా? సడుదులు పాడగాను మా చిన్న కన్నయ్య కాయనియానే. తానలు పోసుకున్నాయా? టానికులు తాగా? ఓర్ని అవ్వ, ఇదేం భాష? న్యా అనుకుంటా. ఏమైంది వదినే, కోడల దగ్గరికి పోయినావా? మంచిగా ఉన్నదా లతవ్వ? మంచిగానే ఉన్నది వదిన. ఇక ఇంతకు ముందే వచ్చినా. పిల్లగాన్ని ఎత్తుకుంటున్నావా? మాడ మీద తమలపాకులు వేయకపోయినావు? వేసినా ఇక వేసినాక ఓమముళ్ళు వేసినాక జరా సడిది అనేది ఇగ్గింది. ఇప్పుడు మంచిగానే ఆడుకుంటాండు. ఇక శ్వేత అత్తమ్మ నేను తింటా ఎత్తుకుందురా అనంటే ఇప్పుడే వచ్చి ఎత్తుకొని కూర్చున్నా. అయితే నీ ఇల్లు కాదా, నీ కథ కాదా? రావాలే, కూర్చోవాలి, ఇంట్లో ఏదైనా ఉంటే వేసుకొని తినాలి, పిల్లగాన్ని ఎత్తుకోవాలి, పోవాలి. మంచిగా ఉండుర్రి జరా. ఇక నా బిడ్డకు కొంచెం తెలియక మాటలు అంటే పట్టించుకోకని చెప్పినా కదా వాళ్ళని. ఇక ఏమంటది ఏమన్నది గాని కొంచెం ఇంట్లో పెద్ద మనుషులు ఉన్నది, అది వేరుంటది చిన్న పిల్లలు ఉన్నప్పుడు. గదేనే అమ్మా. ఏం కూర వండిర్రే వదినోళ్ళు? చికెన్ వండిర్రు బిడ్డ, బగారబు వేసిర్రు. ఇక నాకు లెగ్గు పీసులు అంటే ఇష్టమని మంచిగా కూర వండింది అత్తమ్మ. ఇక కడుపు నిండా తిన్నా. అద్దన్న కూడా ప్లేట్ నిండా వేసుకొచ్చింది 2 సార్లు. ఇక కడుపు అంతా బగ్గా టైట్ అయింది బిడ్డ. ఇప్పుడు కడుపు నిండా పెట్టినాం కాబట్టి బిడ్డకి ఇట్లా చెప్తాంది. లేకపోతే సాటుకు పోయి వీళ్ళేం పెట్టిరు బిడ్డ, ఏం పెట్టలేదు, ఒక్క ముక్క అన్నయ్యలేదని చెప్పేది. అవునానే? సరే తీయే అమ్మా. శ్వేత, నువ్వు కూడా ఒక రోజు ఇక్కడికి వస్తే అయిపోవు కదా? ఇప్పుడు ఏమొస్తావు వదినే? ఇక చిన్నోనికి కొంచెం మంచిగా ఉంటలేదు. ఇక ఇప్పుడు ఎటు రాను. ఇక ఒక వారం రోజుల తర్వాత మళ్ళా ఇంటికి వస్తా. ఇక నేను వచ్చినప్పుడు చెప్తా, నువ్వు కూడా రావదినే అక్కడికి. ఏమో ఇదేమత్తది బిడ్డ, రెస్టేనాయే. కూసిర్రా, మా అత్తకి ఇప్పుడే పిత్తులు పడతాయి. ముందుగానే రాకు అన్నట్టే చెప్తాంది. మరి అత్తత్తి అంటలేదు. మంచిగా పండుకో బిడ్డ, పాలు తాగి మంచిగా వజ్జుకో. అమ్మను గోస ఉచ్చుకోకు బిడ్డ, మీ నాయమ్మను గోస ఉచ్చుకోకు. ఊకే రెక్కల మీద ఉండకు. వదినే ఊకే ఎత్తుకోకుర్రి, అదే అలవాటు అవుతాడు. బెడ్ మీద ఎయ్యూరు ఆడుకుంటాడు, లేకపోతే కింద సాపేసుకొని వేసుకోర్రి. ఎత్తాం. అరే తీరా శ్వేతవ్వ, మళ్ళీ నేను పొద్దుకినాక ఎత్తతి. జరసేపు పిల్లగాన్ని వేసుకొని వండపోయిను. నైట్ అంత నిద్ర ఉన్నదో లేదో అంటనే అమ్మా. సరే తీయ మరి ఉండిగా. సరే అవ్వా. అవ్వ కడుపు నిండా పెట్టిందేమే మీ అవ్వ, అంత కడుపు అంత టైట్ అయింది. జరసేపు అటు ఇటు అన్న తిరుగుతా. ఇటు వాకింగ్ చేసినట్టు అయిపోతమ్మా, అరుగుతుంది. సరేనే, బయట పోదాం, వాతావరణం ఎట్లుందో చూద్దాం. ఇలా ఊర్లో గమ్మతుంటది. బొజ్జ నింపింది, బొజ్జ కనపేలెక్క. మా అత్తకి ఇప్పుడు నిమ్మలం కావచ్చు. మరి నా కోడలుండి ఇంటికి పోతే నన్ను ఎట్లా అరుచుకుంటారో అరుచుకోరు అని ఎంత రంది పెట్టుకున్నదో. ఇప్పుడు మంచిగా నిమ్మలంగా తిన్నాక నిమ్మలం కావచ్చు. అరటికాయలు బొచ్చడున్నాయి కదా.
పక్కకే బాయి మంచిగా ఈ చెట్టు చుట్టూ ఇట్లా గమ్మతి కట్టించారు కూర్చోవడానికి. ఈడ ఎవరన్నా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటారు కావచ్చు. అట్లా రోడ్డుకి వెళ్దాం, ఎవరన్నా కనిపిస్తారు. గిల్లెవలో గమ్మతున్నారు. మీది ఎవలు కొత్తగా కనిపిస్తాంది? నేనా గా లతలేదా లతోళ్ళ అత్తను. మీది ఎవలి ఇంటికి వచ్చినది? ఏందో అంటాడు, నాకేమో అర్థమైపాడు కాదు. ముందుకన్నా పోతా. ఇది లడ్డుగా ఉన్నది. లడ్డు నా మొగడు పిలిచినట్టే వీడెవడో లడ్డూ అని పిలుస్తాడు. ఏంది క్యా క్యా బోల్తే రే? ఏ సబ్ కుచ్ సమజ్ నహే. ఏంటి ఏమంటాడు? నాకు ఒకటే గి పదం వచ్చాయే. ఈయనేందో కిచకిచియా కచకచా అంటాడు. మీది తెల్లది బాగుంది. ఏంటి తెల్లది బాగుందా? ఏం తెల్లది ఏంది? ఆ బోయిలోడో పిచ్చోడా ఏంది? ఊళ్ళో అసలే కొత్త. మీది కొత్తగా ఉన్నది. ఎవరి మీది? ఈ బోందా గడిటన పోదాం. మంచిగున్నది. మంచిగున్నది. బ్యూటిఫుల్. గిల్లు ఎవలు కొత్తగా కానీ పెట్టాళ్ళు ఎవలవా మేరు. ఓర్ని అవ్వ ఈ ఊర్లో మనిషి కోపేస్తున్నది కదా, ఇది నచ్చిదా ఏంది అంటాంది. నేనా గా లత లేదా లతోళ్ళ అత్తమ్మను. ఎవలవ్వ ఎవళ్ళింటికి వచ్చినావు? గల్లింబయ్యలేడా వాళ్ళింటికి వచ్చినాను. కంటే నత్తి ఉన్నది. నీకు ఏమైంది? నిన్ను చూసి నాకు నత్తి వచ్చింది. ఓరి తిన్నావా? తిన్నా. పూరాలు ఏమి కూర అండింది? చికెను. అబ్బో ఇంకా ముందు పోతే ఇంకే సొంటోళ్ళు కలుపుతారు. ఇక ఇంటికి పోయింది అయ్యాము. మొద్దుది మంతా పిచ్చి మొద్దుది. అమ్మ సాయంత్రం అయితాంది. మా అత్త ఏడదాకా పోయిందే. ఊరంతా తిరిగత్తందా ఏంది పొయ్యి? ఇక మీ అత్తకు ఊరంతా తిరుగుడు అలవాటేనాయే. ఏడవైంది ఇంకా ఇంత తప్పిపోలేదు కదా. అబ్బో గామెందుకు తప్పుతుందే? నీ అవ్వ లోకలన్నీ ముంచి తిరిగత్తదామే. అగో అత్తమ్మ ఎటు పోయినావు? నేనానే అట్లా పోదామని పోతే మీ ఊర్లో అందరు పిసోళ్ళే ఉన్నారేమే. అయ్యో ఎందుకు అత్తమ్మ ఎవరున్నారు ఏమన్నారు? ఒకరేమో మీది లడ్డుగా ఉన్నది, మీది ఎక్కడిది అని అంటారు. ఓలేమో అంటారేమే. ఓహో గా నత్తిలింగవనా? ఆమెకు నత్తిగానే అత్తయ్య మాటలు. ఇక ఇంకొక ఆయననేమో షేకు ఆయన పేరు. ఇక ఆయనకు చక్కగా మన తెలుగు రాదు, గట్టనే మాట్లాడతాడు. నేను ఆగమైతిని ఈ ఊర్లో ఉన్న మనుషులందరి పిసోళ్ళేనా ఏందని. అయ్యో అమ్మతున్నది కాదనే మీ ఊరు. అవునా? ఇక దోస్తులు మరి చూసిర్రా మన వీడియో? ఇక నెక్స్ట్ పాటలో మరి మా ఆయన వస్తాడు ఈ రోజు నైటు. మరి తెల్లారినాక మా అయ్య కళ్ళు తెస్తే మా అత్త దాగి ఏం చెప్తుంది, మరి నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎట్లుంటది ఏం కదా అనేది నెక్స్ట్ పాటలో అయితే వస్తుంది దోస్తులు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్ పెట్టుర్రి. ఇక తర్వాతది పాటలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు. అందరూ ఈ సిరీస్ కొంచెం లాంగ్ గా కావాలి, ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్ కూడా అప్లోడ్ చేయరా అని చాలా మంది అడిగిరు దోస్తులు. అందుకే మీకోసం వీడియో మేము ఆఫ్టర్నూన్ అప్లోడ్ చేస్తున్నాము. జర మా కోసం అయితే లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్లు పెట్టండి దోస్తులు. ఇక బాయ్ బాయ్.